వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. 7, 8, 9 లోపు హెమోగ్లోబిన్ ఉండడం చాలా చూస్తున్నాం. కారణం ఏంటండి? సో రక్తహీనత ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే చాలా సీరియస్ ఇష్యూ అయితే చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే పిల్లలలో వాట్ ఇస్ ది ఐడియల్ హెమోగ్లోబిన్ రేంజ్ అండి? ఎనీవన్ లెస్ దాన్ 12. మరి 10, 11 కి చాలా మంది పర్లేదని అనుకుంటారు. 10 నుంచి ఏమిటంటే మనం ఆహార పదార్థాలలో ఏమేమి తింటే మంచిది? నాన్ వెజిటేరియన్ డయట్ లో ఎక్కువ సోర్సెస్ ఉంటాయి. అట్లా అని వెజిటేరియన్ డయట్ హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. నవంబర్ 14 అందరికీ తెలుసు చిల్డ్రన్స్ డే అన్న విషయం. అండ్ ఈ సందర్భంగా మరింత శ్రద్ధ పెట్టి వాళ్ళ పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడబోతున్నాం. ప్రత్యేకంగా రక్తహీనత భారతీయుల్లో 7 నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎందుకు కలుగుతుంది అండ్ ఎందుకు పెరుగుతోంది ఈ మధ్యకాలంలో, వీటన్నిటి గురించి మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, అందరికీ సుపరిచితులు, చాలా మంచి వక్త, డాక్టర్ షర్మిల గారు. లెట్స్ టాక్ టు హర్. డాక్టర్ షర్మిల, వెల్కమ్ టు సాక్షి అండి. నమస్తే. నమస్తే సార్. సో రక్తహీనత ఇదివరకు అది ఆకుకూరలు పెట్టని ఇంటి వైద్యంతో సరిపెట్టేసేవారు, కానీ ఇప్పుడు చూస్తే 7, 8, 9 లోపు హెమోగ్లోబిన్ ఉండడం చాలా చూస్తున్నాం. కారణం ఏంటండి? సో రక్తహీనత ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే ఇన్ఫాక్ట్ అది నేషన్ బిల్డింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ పేరుతోటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయింది 2018లో సెంట్రల్ గవర్నమెంట్. ఏఎంబి అంటే ఏషియన్ మహేష్ బాబు కాదు, అనీమియా ముక్త్ భారత్. సో ఏఎంబి అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయింది. దీని ముఖ్యోద్దేశం ఏంటంటే అసలు దీని రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎందుకు ఇట్లా నేషనల్ ప్రోగ్రామే లాంచ్ అవ్వాల్సిన అవసరం. ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్లో ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే 6 month old బేబీ దగ్గర నుంచి అడల్ట్హుడ్ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్లో 6 months to 5 years, తర్వాత 5 years to 10 years, 10 years ప్లస్ ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ మదర్స్, ఇట్లా ఒక 6 గ్రూప్స్ని 666 స్ట్రాటజీ అని ఉంది. ఒక 6 గ్రూప్స్ని 6 రకాలుగా 6 ఇన్స్టిట్యూషనల్ చేంజెస్తో ఎనీమియా లేకుండా చెయ్యటం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. ఈ 6 ఏజ్ గ్రూప్స్ అక్రాస్ దెమ్ చదివిన తర్వాత ఇండియాలో ప్రతి 2వ వ్యక్తి అంటే మోర్ దాన్ 50% పాపులేషన్కి గైడ్ లైన్స్ ప్రకారం ఎనీమియా ఉంటుంది. సో అంత ఎనీమియా ఉండబట్టి, సరే ఎనీమియా ఉంటే మాత్రం అంత పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనకి రక్తహీనత మన లైఫ్లో ఎన్ని రకాల మార్పుల్ని తీసుకొస్తుంది అనేది చాలా మందికి తెలియదు. చాలా సీరియస్ ఇష్యూ అయితే చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే పిల్లల్లో పర్టికులర్లీ, పిల్లలే కదా రేపు మన సిటిజన్స్, మన వర్క్ ఫోర్స్, ఎకనామిక్ స్టెబిలిటీ ఆఫ్ ద కంట్రీ కూడా. ఇప్పుడు మన పిల్లల హెల్త్ ఎలా చూసుకుంటామో నెక్స్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్, మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ నేషన్ బిల్డింగ్ ఏంటంటే పిల్లల్ని చూసుకోవటం, కరెక్ట్గా చూసుకోవటం. పిల్లలు మంచి హెల్తీగా పుట్టాలి అని అంటే ప్రెగ్నెంట్ విమెన్ బాగుండాలి, లాక్టేటింగ్ విమెన్ బాగుండాలి. సో ఈ గ్రూప్స్ అన్నిటినీ ఎన్కంపాస్ చేస్తూ, ఎందుకనంటే ఎనీమియా మూలాన మామూలుగా అందరూ ఏమనుకుంటారు, కొంచెం రక్తం తక్కువ ఉంటే ఏమవుతుంది, కొద్దిగా 10 grams ఉంటే ఏంటి, లేకపోతే 12 grams ఉంటే ఏంటి, 7 ఉండటం మూలాన మనకి ఏమేం జరగచ్చు. ఎక్కువ మంది, నేను మీకు కొన్ని కేస్ సినారియోస్ చెప్తాను. ఈ ప్రోగ్రామ్ లాంచ్ అవడానికి కారణం ఏంటంటే మన వర్క్ ఎబిలిటీని ఎంతగా తగ్గిస్తుంది, బోత్ ఫిజికల్ ఎబిలిటీ అండ్ మెంటల్ ఎబిలిటీ గుర్తించి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అండ్ 6 months నుంచి అడల్ట్హుడ్ వరకు ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశము ఎందుకు రక్తహీనత తగ్గించాలనేది మీకు నేను కొన్ని కేస్ సినారియోస్ చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అప్పుడు 10 month old బేబీని తీసుకొచ్చి ఒక మదర్, ఈ బేబీ పాలు తాగుతున్నప్పుడు ఆ ముందు 6 months లోపు మంచి చక్కచక్క పాలు తాగేది. ఇప్పుడు పాలు తాగుతూ కొంచెంసేపు ఆగి
మళ్ళీ కొంచెం రొప్పినట్టు చేసి పాలు తాగుతోంది. ఆయాసం. సో ఆయాస పడుతోంది. ఇట్లా వచ్చిన బేబీస్ కొంతమంది. తర్వాత లెస్ దాన్ 1 ఇయర్ యూజువల్‌గా వాళ్ళకి సైన్స్ అంత ఫ్లోరిడ్‌గా ఉండవు గదా! ఎక్కువ పరిగెత్తటాలు ఉండవు. ఇలాంటివేమీ ఉండవు. సో ఆయాసం అంటే వాళ్ళు చేసే వర్క్ పాలు తాగేటప్పుడు ఎట్లా పాలు తాగడం బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రన్నింగ్ అప్ హిల్ లాగా. అవును. సో దట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్. ఇదే మనకి వేరియస్ ఏజ్ గ్రూప్స్‌లో వేరియస్ రకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. ఊరికనే పని చేయబుద్ధి కావట్లేదు, నిస్సత్తువ, పడుకోవాలనిపిస్తుంది, కొంచెం ఒక స్టెయిర్ ఎక్కగానే గుండె దడదడమంటాం. ఇదంతా ఇవన్నీ కూడా ఎనీమియా సిమ్టమ్స్ అన్నమాట. సీరియస్ హార్ట్ డిసీజ్ ఉంటేనే ఇలాంటివన్నీ జరగక్కర్లా. సింపుల్ రక్తహీనతకు కూడా ఇవన్నీ జరుగుతాయి. ఓహో! సో అయితే అండ్ పిల్లల్లో అలా ఆకలి వేయకపోవటం మీరు చాలా కామన్ గా వినుంటారు. ఆకలి వేయదు. పిల్లలు చూడటానికి బెలూన్స్ లాగా బొద్దుగా ఉంటారు, కానీ ఫుడ్ తినట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. డాక్టర్స్ ఆర్ కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉన్నాళ్ళు బాగానే ఉన్నాడు కదా, అంటారు. బొద్దుగా ఉన్నాడు కదా, లావుగా ఉన్నాడు కదా, వీడు ఫుడ్ తినకపోవటం అంటే నమ్మరు. యాక్చువల్గా వాళ్ళు మిల్క్ ఎక్కువ తాగి రక్తహీనతకి గురయ్యి ఫుడ్ తినటం మానేసి మోషన్ గట్టిగా వెళ్తూ ఇవన్నీ ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ అన్నమాట. కాన్స్టిపేటెడ్ చిల్డ్రన్ ఇది ఒక కేటగిరీ. తర్వాత మూడ్ స్వింగ్స్తో వస్తారు టీనేజర్స్. ఊరికూరికనే కోపం వస్తుంది, ఊరికనే చిరాకు పడుతున్నారు, ఊరికనే ఏడుస్తూ ఉంటారు. అండ్ కొంతమంది స్కూల్ పర్ఫార్మెన్స్ సడన్గా తగ్గిపోయింది, గుర్తులేదు, గుర్తుండట్లేదు. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎనీమియా సిమ్టమ్స్. ప్రెగ్నెంట్ విమెన్కి కూడా ఆయాసపడటం ఇట్లాంటి సిమ్టమ్స్ అండ్ చూడగానే పాలిపోయినట్టు ఉండటం. ఇట్లా అంటే మంచి పింక్గా రెడ్గా, వాళ్ళు రెడ్ వేసుకొచ్చింది అందుకే అదే టు లెట్ రక్తహీనత కోసం. వ్యూవర్స్ నో దట్ యూ హ్యావ్ టు బి పింక్ అండ్ రెడ్ ఇఫ్ యు ఆర్ హెల్దీ. పిల్లలలో వాట్ ఈస్ ది ఐడియల్ హెమోగ్లోబిన్ రేంజ్ అండి? See, anyone less than 12, that is the red flag. అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. మరి 10, 11కి చాలా మంది పర్లేదులే అంటారు. పర్లేదని అనుకుంటారు. 10 నుంచి ఏమిటంటే మనం డయట్లో ఎక్కడో మనం సరిగ్గా తీసుకోవట్లేదు. యూజువల్గా 10 to 12 మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే డయట్ ప్రాబ్లమ్స్. సీరియస్ ఎనీమియా ఉండటానికి రీజన్స్ ఇంకా చాలా ఉంటాయి. సీరియస్ ఎనీమియా, అసలు ఎనీమియా అంటే ఏంటి? హీమోగ్లోబిన్ తక్కువ ఉండటం. అవును. హీమోగ్లోబిన్ ఉండే సెల్ రెడ్ బ్లడ్ సెల్. సో రెడ్ బ్లడ్ సెల్ నంబరు, హీమ్ కంటెంట్, ఇవన్నీ ఈ ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో ఉత్పత్తిలో లోపం. మనకి రక్తహీనత ఉండటానికి కారణం ఏంటంటే ప్రొడక్షన్ సరిగ్గా లేదు, లేదా డిస్ట్రక్షన్ ఎక్కువగా ఉంది, లేదా ప్రొడ్యూస్ అయింది బాడీలో డిస్ట్రాయ్ అవ్వట్లేదు కానీ లాసెస్ ఉన్నాయి. ఈ 3 కేటగిరీస్. సో ఈ 3 కేటగిరీస్లో మనం ఎక్కువగా చూసేది న్యూట్రిషనల్ ఎనీమియా ఇండియాలో జరిగేది. అంటే ఉత్పత్తి సరిగ్గా లేకపోవటం అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఎనీమియా. రైట్. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ ఉత్పత్తి సరిగ్గా లేకపోవటానికి అసలు ఉత్పత్తికి ఏం కావాలి అనేవి మనకు తెలిస్తే ఉత్పత్తి చేసుకోవటానికి మనం తినే ఫుడ్లోనే కాంపెన్సేట్ చేయొచ్చు. స్టాండర్డ్ గా మనకి ఏంటి ఓరోఫిన్ ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, రకరకాల మెడిసిన్స్, ఐరన్ సప్లిమెంట్స్ ఇమ్మని చెప్తారు. కానీ ఇవి కాకుండా ఆహార పదార్థాలలో ఏమేమి తింటే మంచిది? హీమ్ అయర్న్ డైరెక్ట్గా ఇచ్చే ఆహార పదార్థాలు, నాన్ హీమ్ అయర్న్ అంటే దీంట్లో కొంచెం అబ్జార్ప్షన్ కొద్దిగా తక్కువ ఉన్న ఇవి కూడా ఉపయోగపడతాయి. ఈ డైరెక్ట్గా ఉత్పత్తిని ఎక్కువగా ఐరన్ ఎక్కువగా ఉండి డెన్సిటీ ఎక్కువ ఉండి తొందరగా ఐరన్ ఫార్మింగ్ అవసరమైన వాళ్ళకి నాన్ వెజిటేరియన్ డయట్లో ఎక్కువ సోర్సెస్ ఉంటాయి. అట్లా అని వెజిటేరియన్ డయట్లో హిమోగ్లోబిన్ పెంచుకునే అవకాశం లేదు అని అనుకోవద్దు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్ లేదా వీగన్స్, వీళ్ళకి న్యూట్రిషనల్ ఎనీమియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే వెజిటేరియన్ సోర్సెస్లో ఏమున్నాయి తెలుసుకోవాలి. అది సరే, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ గుడ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏంటంటే మామూలుగా నేను ఐఎమ్ అగేన్స్ట్ సేయింగ్ అబౌట్ రెడ్ మీట్,
రెడ్ మీట్లో ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది, ఏమిటి అని మటన్లో. అవును. బట్ అది నేను అడ్వకేట్ చేయను ఫర్ అదర్ రీజన్స్. చికెన్, ఫిష్, ఎగ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఐరన్ ఆల్సో. ఐరన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉత్పత్తికి మనకు కొత్త ఐరన్ ఒకటి సరిపోదు. ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ హీమోగ్లోబిన్లో హీమ్ ఒకటే, గ్లోబిన్ ఈస్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఫుడ్ తింటేనే మీకు ఇన్కార్పొరేషన్ కూడా సరిగ్గా ఉంటుంది. సో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఈజీగా దొరుకుతాయి. బట్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ బెటర్ ఇన్ మెనీ వేస్. సో వెజిటేరియన్స్కి ఐరన్ సోర్సెస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. రైట్. బీన్స్, అన్ని రకాల బీన్స్, అంటే మీరు అనేది చోలే, రాజ్మా ఈ రెండు వెరీ రిచ్ ఇన్ ఐరన్ అండ్ ప్రోటీన్. హాయిగా తినేయచ్చు Dates. 2 రోజులకు ఒకసారి. డేట్స్, రోజు ఒక 2 డేట్స్ తినండి చాలు. డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రూన్స్. ప్రూన్స్. ఇప్పుడు నేను వై ఐ ఫోకస్ మోర్ ఆన్ మన దగ్గర ఈజీగా దొరికే లోకల్ సోర్సెస్ మీద ఐఎమ్ ట్రయింగ్ టు ఫోకస్. రైట్. సో ఎస్, ప్రూన్స్ ఆల్సో. అండ్ రాగి సంకటి, రాగి ఈజ్ రిచ్ ఇన్ ఐరన్. బనానా, డైలీ ఒక బనానా, 2 డేట్స్ ఈజీ. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ బీన్స్, అన్ని రకాల బీన్స్, మామూలుగా బీన్స్, కూరగాయల్లో ఉండే బీన్స్ కూడా దే ఆర్ గుడ్. అన్ని వెరీ రిచ్ సోర్స్ ఆకుకూరలు. డైలీ ఏదో ఒక ఆకు, పర్టికులర్లీ మునగాకులో ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఐరన్. మునగాకు, పాలకూర, గోంగూర, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నేను ఎక్కువ ఎందుకు చెప్తానంటే చీప్ సోర్స్ అండ్ గుడ్ సోర్స్. ఇది ఇంపార్టెంట్ మనకి ఎక్కువ మంది ఫాలో అవటానికి. ఒక 2 బీట్రూట్ ముక్కలు, కొద్దిగా పోమగ్రానైట్ గింజలు, వెరీ ఇంపార్టెంట్లీ ఇవే నేను ముందు చెప్పినాయి. బీన్స్, ఆకుకూరలు, ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆల్రెడీ చెప్పాను. సో ఇవి మన డయట్లో ఉన్నాయా లేవా? టీనేజర్స్లో ఎక్కువ మందిలో అనీమియా రావడానికి, న్యూట్రిషనల్ అనీమియా రావడానికి రీజన్ ఏంటంటే లావ్ అయిపోతామని చెప్పి వెరీ ఎర్రాటిక్ డైట్స్లో ఉంటారు వాళ్ళు. వాటిల్లో అసలు ఐరన్ సోర్సెస్ ఉండవు. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టీనేజ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళు నోటీస్ చేయాలి మీ ఎదురుగా. తర్వాత నట్స్ అండ్ సీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్మండ్స్ ఆర్ వెరీ, క్యాష్యూస్, రైజిన్స్ అంటే ఈ మునక్క, రైజిన్స్ చాలా రకాలు ఉంటాయి. ఎండు ద్రాక్ష అలాంటివి. అండ్ క్యాష్యూస్, జీడిపప్పు, బాదం పప్పు. డైలీ మీ ఎదురుగా ఒక 4 ఇవి ఇచ్చేయండి. ఒక 2 డేట్స్ ఇవ్వండి ఏదో ఒక టైంలో. యువర్ టీనేజర్ విల్ నెవర్ have that fluctuation. లో హిమోగ్లోబిన్. ప్రోటీన్ సోర్సెస్ తింటున్నారో లేదో చెక్ చేయాలి. సో ఎవ్రీ మీల్లో కొంత ప్రోటీన్ ఉండాలి, ఒక ఐరన్ రిచ్ థింగ్. అనుకోకుండానే మనం నార్మల్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. యూజువల్ గా తినేవే. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు ప్రివెంట్ ఎనీమియా ఈస్ టూ మచ్ డైరీ ఉంటుంది కొంతమంది చిన్నపిల్లల డైట్లో. 5 ఏళ్లకు కూడా వాళ్ళు 1 లీటర్ పాలు తాగుతూ ఉంటారు, కొంత ఫుడ్ తింటూ ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఫర్ హ్యావింగ్ లో హిమోగ్లోబిన్. టూ మచ్ మిల్క్ ఇన్ డైట్. మిల్క్ ఈజ్ నాట్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ మన కంట్రీలో పర్టికులర్గా ఏంటంటే వామ్ ఇన్ఫెస్టేషన్. పొట్టలో నురి పురుగులు ఇవి ఉండటం మూలాన మనం తినే ఫుడ్లో ఐరన్ సోర్సెస్ కొద్దో గొప్ప ఉన్నా కూడా తగ్గిపోతాయి. లాస్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. హుక్ వామ్ ఉంటే కనుక కొద్దిగా స్మాల్ బ్లీడ్స్ అవుతాయి. ఆ పురుగులు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది పిల్లలకి? ముఖ్యంగా నులి పురుగులు మనకి కళ్ళకి కనిపించినా కనిపించకపోయినా డెఫినెట్గా ఎవ్రీ 6 months మనం డివామ్ చేయాలి మన కంట్రీలో. అండ్ అది కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఉంది. అందుకే కదా ఆల్బండజోల్ టాబ్లెట్స్ స్కూల్స్లో ఇస్తూ ఉంటారు. రీజన్ అదే. సో మామూలుగా మేము ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా ప్రతి ఒక్కరికి 2 ఏళ్ళు దాటిన ప్రతి పిల్లలకి, అంటే సాయిల్తో యూజువల్గా కాంటాక్ట్ వచ్చే టైంలో, చంటి పిల్లలు ఎలానో అక్కడెక్కడ తిరగరు. అండ్ ఆ మెడికేషన్ కూడా యూజువలీ less than 2 years స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఉంటే తప్ప ఇవ్వం. ఆ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏంటంటే మోషన్ పాస్ చేసే దగ్గర, మలద్వారం దగ్గర దురద రావటం,
లేదా చిన్నవి థ్రెడ్ వార్మ్స్ అంటాం, వాటి పేరు థ్రెడ్ వార్మ్స్, ఎంట్రోబియస్. అవి చిన్న థ్రెడ్స్ లాగా ఆ ఏరియాలో కనిపిస్తూ ఉంటాయి, ఊరికనే గోక్కుంటూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే తప్ప బిలో 2 years ఇవ్వం. లేకపోతే 2 years దగ్గర నుంచి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ వన్స్ a year. అండ్ హైలీ ఎండమిక్ ఏరియాస్ అని కొన్ని ఉన్నాయి, అక్కడ ట్వైస్ a year కూడా నులి పురుగులు పోవటానికి మందు వేసుకోవాలి. నులి పురుగులు ఇంట్లో ఉండడానికి హైజీన్ అండ్ శానిటేషన్ ఈజ్ వెరీ ఎంతవరకు ఇంపార్టెంట్. వెరీ అంటే హ్యాండ్ వాషింగ్. హ్యాండ్ వాషింగ్ ఫుడ్ తినే ముందు నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ తిరిగావు, ఏం చేసావు, డజంట్ మ్యాటర్. ఇవన్నీ కూడా ఫైనల్లీ ఇట్ కమ్స్ టు దిస్. చేతులు నోట్లో పెట్టుకునే అలవాటు ఉండకూడదు, వేళ్ళు చీకుతూ ఉంటారు పిల్లలు. రెండోది, ఫుడ్ తినే ముందు చేతులు కడుక్కుంటున్నారా లేదా. ఫుడ్ పెట్టే ముందు పేరెంట్స్ కదా చాలా చోట్ల పెడతారు, మీరు చేతులు కడుక్కుంటున్నారా లేదా అన్నది మోస్ట్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ హైజీన్ ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ ఇట్లా సీరియల్గా నేను ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆఫ్ వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ చూసాను. ఇప్పుడు మనకి అలాంటివి కనిపించట్లా ఈ ప్రోగ్రామ్స్. అంటే దాదాపు కొంచెం అవేర్నెస్ పెరిగింది కూడా. ముక్కులో నుంచి వార్మ్ కాఫ్ చేస్తూ ఇట్లా దేవర్ కాఫింగ్ వార్మ్ అవుట్. బాబోయ్, ఇట్లా పాము బయటకు వచ్చింది, చిన్న పాములు అంటారు కదా వాటిని. అండ్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, ఒక ఫుల్ బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ ఉన్నాయి.